ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో వివిధ కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. ఏపీకి రావాల్సినటువంటి నిధులపైన కావచ్చు, ఏపీకి రావాల్సినటువంటి ఉపయోగాలపైన కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారిని కలిసి వచ్చిన తర్వాత ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఏదంటే పంచాయతీరాజ్ సంబంధించి ఆయనకు వచ్చినటువంటి నిధులు కావచ్చు, మిగతా రావాల్సినటువంటి మీద మాట్లాడుతూ ఏపీకి సంబంధించిన లా అండ్ ఆర్డర్ మీద మళ్ళీ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ లా అండ్ ఆర్డర్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలి, చేసే పరిస్థితిలో ఉన్నాము. నేను కేంద్ర హోంశాఖతో కూడా మాట్లాడతాను. గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఇప్పుడు జరగకుండా ఉండడానికి కూడా మాట్లాడుతున్నారు. అలాగే సోషల్ మీడియా అరెస్టుల పైన కూడా వాళ్ళు స్పందించారు. సో దాన్ని ఎలా చూడాలి? అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరకు పోయి ఒక నిజం చెప్పుండాలి. అదేంటంటే గతంలో మేడం మేము మీ మాట వినకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడేసినాం, 14 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు అయినా ఇప్పుడు తెలిసింది నాకు అసలు విషయం. మీరు ఆ రోజు చెప్పింది ఈ రోజు మేము చెప్తున్నాం అని అది చెప్పుండాలి ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. ఎందుకంటే ఆమె కరెక్ట్ గా చెప్పింది నిర్మలా సీతారామన్. పురంధేశ్వరి మాటలు కంప్లైంట్ ఇవ్వని పక్కన పెట్టేసి ఎంత తప్పో కరెక్ట్ గా చెప్పింది. ఆ రోజు మీరు చెప్పింది ఇప్పుడు మేము చెప్తున్నాం మేడం, మేము ఆ రోజు ఇట్లా మాట్లాడేసాం, అది కూడా చెప్పుంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారు. సరే, బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కేంద్రంలో పలుకుబడి కలిగిన నేతగా ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఇతర పరంగా రావాల్సిన వాటా గురించి ఆయన మాట్లాడుంటే బాగుండేది. అది ఏం చెప్పాడో తెలియదు. కానీ పరిష్కారం కానివి, అర్థం కానివి, ఇంకా ఆయన మీద అనుమానాలకు రాని అంశాలని మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు ఈ మిస్సింగ్ సంబంధించి కూడా తప్పు. ఆ రోజు నేను చాలా చెప్పుండాల్సింది కాదని చెప్పాలి. కేంద్ర హోంశాఖ ఏం మాట్లాడతాడు? ఆయనకి ఆల్రెడీ నిఘా సమాచారం ఇచ్చేసింది కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిఘా సమాచారం ఇచ్చింది. దాన్ని బట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ లో స్టడీ చేయాలి ఉప ముఖ్యమంత్రిగా. ఆయన ఏమన్నాడు ఆ రోజు? నా కేంద్ర నిఘా సంస్థలు చెప్పినాయి 30,000 మంది వాలంటీర్లు అడ్డంగా చేసుకుని వైసీపీ వాళ్ళు ట్రాపింగ్ పాల్గొనేనారు, సరఫరా చేసేసినారు ఆ రోజు చెప్పినాడు. ఆ రోజు ఏం చెప్పాలి, ఆయన గాలి వార్తలు నమ్మి ఏదో చెప్పినాడు. ఇప్పుడు ఆయన నిజాలు చెప్తారు హోంశాఖకు పోయి. ఇప్పుడు చెప్పాలి హోంశాఖకు పోయి ఆ 30,000 సంబంధించిన చెప్పారు కదా, ఆ రోజు నాకు సోలో చెప్పినారు సార్, ఈ రోజు మీరు రికార్డుగా ఏదైనా ఆయన చెప్పినారని చెప్పారు నిఘా వర్గాలు. అవి తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత గారితో కూర్చొని ఏం జరిగిందో చేయాలి. హోంమంత్రి అనిత గారు చెప్పేశారు మిస్సింగ్ వేరు, ట్రాపింగ్ వేరు అని. కానీ ఈ రోజు ఆయన ఆ రోజు 30,000 మంది చెప్పింది అబద్ధం. ఇంకా దాన్ని పట్టుకొని మళ్ళీ మాట్లాడినాడంటే అనవసరంగా ఆయన అపనిందలు పాలవుతాడు. ఇప్పటికైనా దాన్ని మర్చిపోవడం మంచిది. లేకపోతే ధైర్యం ఉంటే నిజాయితీగా ఎట్లయితే అప్పుల పైన ఏదైతే మాట్లాడినారో దాన్ని విత్డ్రా చేసుకొని, దీని కూడా విత్డ్రా చేసుకొని, ఇంకైనా మిస్సింగ్లకి ట్యాపింగ్ ఉన్న సంబంధాలని మార్పులు చేసుకొని అవకాశం ఉంటే ఆ రోజు అలా అనుండాల్సింది కాదని చెప్పేస్తే ముగింపలితే మంచిది. ఇంకా దాన్ని మళ్ళీ మట్టుకొని నేను హోంమంత్రితో మాట్లాడతా, ప్రధానమంత్రితో మాట్లాడతానంటే అది మరింత ప్రజలకు అనుమానం ఇచ్చేదని భావిస్తుంది. ఓకే, ఏంటి పవన్ కళ్యాణ్ గారు రోల్ చూస్తుంటే నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బీజేపీ ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు, నిన్న మనం చూసే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఆయన కొంచెం ఎక్కువ హై వోల్టేజ్ ఇవ్వటం కావచ్చు, బీజేపీ నేతలు అందరూ ఆయన్ని ప్రశంసిస్తూ మాట్లాడటం కావచ్చు, ఇదంతా చూస్తుంటే బీజేపీ ఏమైనా స్కెచ్ వేస్తుందా, లేదంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్గా చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఏముంటుంది అంటారు బీజేపీ వ్యూహం? బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో నేరుగా రాజకీయాలు చేయడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక బలమైన పార్టీ తెలుగుదేశం, ఇంకొక బలమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొక బలమైన ప్రభావం కలిగినటువంటి పార్టీ కాకపోయినా ప్రభావం కలిగిన నేతగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ దాటేసి బీజేపీ ఇప్పుడు రావడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కానీ వాళ్ళకి అనుకూల వాతావరణం కూడా ఏమీ లేదు. కాబట్టి బీజేపీ పరోక్ష రాజకీయాలనే చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి రాజకీయాలు చేయడం అనేది మొదటి నుంచి వాళ్ళకి చేస్తున్నట్టుగా మనకు అనుమానాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, నాకు బీజేపీ పెద్దలతో గౌరవం ఉంది, వాళ్ళు వస్తే తప్ప కూటమిలో ఉండననే పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేశారు. కూటమిలో కూడా వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం సక్సెస్ అయినారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి అనుబంధం ఉంది. మహారాష్ట్రలో ప్రచారం ఇవన్నీ నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అంతర్గతంగా ఎలా అంటారని బహిరంగంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎస్టాబ్లిష్ జరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత దాని ప్రాధాన్యత మరింత పెంచుతారు. చంద్రబాబు నాయుడు గారితో సమానమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ముందుకు తీసుకొస్తారు. రాజకీయ వ్యవస్థలో మిత్రపక్షాలు అంటేనే శత్రుపక్షాలని అర్థం. సాదా ఎలక్షన్ వరకే మిత్రపక్షాలు, ఎలక్షన్ తర్వాత మిత్రపక్షాలను అసలు విశేషాలను శత్రుపక్షాలు స్టార్ట్ అవుతాయి. మిత్రపక్షాలు అంటే ధృతరాష్ట్ర కౌగిలి లాంటిది. ఎవరు ధృతరాష్ట్రుడు ఎవరు భీముడో కాలం నిర్ణయిస్తుంది. ధృతరాష్ట్ర కౌగిలి అంటే అర్థం ఏంటంటే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత భీమసేనుడికి ఒక తిమురు వస్తుంది. నేను దుర్యోధుని చంపేశాను, మొత్తం నేనే విజేత అన్నట్టు బలంగా ఉంటాడు. దుర్యోధనుడి బలాన్ని తగ్గించాలి, ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడో చెప్పడం కోసం శ్రీకృష్ణుడు ఒక ప్రయత్నం చేస్తాడు.
ధృతరాష్ట్రుడు కళ్ళు కళ్ళు కట్టుకునేసి ఉంటాడు కదా, కళ్ళు ఉండవు అవును కదా. అవును అవును. అప్పుడు ఆ రాజమండలపురం వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడు అడుగుతాడు, భీమసేనుడు ఎక్కడున్నాడు, కౌగులించుకోవాలని ఉంది, ఎందుకంటే నా దుర్యోధున్నే చంపేసినాడు అని. అప్పుడు భీముడు పరిగెత్తడానికి ట్రై చేస్తాడు. ఆపరా నాయన అని చెప్పి ఆయన ఆపి ఆయన స్థానంలో ఇనుప తో కూడుకున్నటువంటి భీముడిని అప్పటికప్పటికి సృష్టించి పంపిస్తారు. భీముడు వాడు పంపిస్తాడు. పంపించిన వెంటనే ఆయన తెలియకుండా భీముడు అని కౌగులించుకుంటాడు. ఆ కౌగులిలో నలిపేస్తే పీసులు అయిపోతుంది. ఏది డూప్లికేట్ భీముడు భయపడతాడు. అంటే ధృతరాష్ట్రుడు ఎంత బలవంతుడు అని. నేనే బలవంతుడు అనుకున్నాను, నాకనే ఎంత బలవంతుడు. కౌగిలిలో అది కూడా ఉంది. కాబట్టి మిత్రపక్షాలంటే ఎలక్షన్ వరకే ఆనందంగా పనిచేస్తాయి. ఒకరి అవసరాలు ఒకరు ఓట్టాను. అయిపోయిన వెంటనే మొదటి శత్రువు రోజులు అంటే వీళ్ళే వాళ్ళు చెప్పరు. విడిపోయేంత వరకు మేము ఐక్యంగా ఉన్నా ఉంటారు, లోపల ఉంటారు. కాబట్టి మిత్రపక్షాలంటే ధృతరాష్ట్ర కౌగిలి. కాబట్టి ఇప్పుడు ఎవడు ధృతరాష్ట్రుడు, ఎవడు ఇనుము, ఎవడు భీముడు అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ మూడు పక్షాల మధ్య తెలియని అనైక్యత కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు బయటపడతారు. ఆ రోజు వరకు మనం వెయిట్ చూడాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా క్రూషియల్ రోల్ పోషిస్తాడు. బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు మధ్య ఐక్యత ఎంత ఉంటుందో అనైక్యత కూడా అటు ఉంటుంది. ఎవరు ఏ గేమ్ ప్లే చేస్తారనేది కాలం నిర్ణయిస్తుంది. ఓకే.